సోమాటిక్ గ్రౌండింగ్ మెడిటేషన్ గురించి నేర్చుకున్నాం. మనలో ఉన్న భయాలు, బాధలు ఈ భూమాతకు ఇచ్చేసి భూమాత నుండి శాంతి, ప్రశాంతత, శక్తి, ధైర్యం, మనకు కావలసినవన్నీ తీసుకోవాలి. మనకు అవసరం లేనివి భూమాతకి ఇచ్చేసి తన నుండి మనకు కావలసినవి తీసుకుంటే మర్రి చెట్టు ఏ విధంగా అయితే బలంగా ఉంటామో అంత బలంగా మనము ఉంటాము. మనలో ఉన్న భయాలు, బాధలు పోతూ పోతూ ఉంటే అంత ప్రశాంతంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా హ్యాపీగా, శక్తిశాలిగా ఉంటాం. గుడ్, సుభాష్, సూపర్. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏ మెడిటేషన్ చేసినా సరే అనండి, అన్ని మెడిటేషన్ కన్నా ఇది ముందు చేసుకుని తర్వాత ఏదన్నా హీలింగ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా. ఎందుకంటే మనకి ఈ చక్ర హీలింగ్ చేసినా ఏం చేసినా సరే ఫస్ట్ మన మూలాధారం, స్వాధిష్టానం వీటిల్లో బ్లాక్స్ ఉన్నంతకాలం మిగిలిన ఏ చక్రాలు మనకి ఎప్పుడు యాక్టివేట్ కావు, ఎప్పుడైనా యాక్టివేట్ కావన్నమాట. అందుకే చక్ర హీలింగ్ మనం చాలా మందిని చేస్తూ ఉంటాం, కానీ దాని సాధనాలు పొందలేమన్నమాట. చక్ర హీలింగ్ చేసినా కూడా ఎందుకు మనం హీల్ కావంటే బేసిక్గా ఈ 2 చక్రాల్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. కరుడుగట్టిన తీవ్రవాదులు అంటారు కదా, అలా ఉండిపోతాయి అన్నమాట. అవి తొందరగా అక్కడి నుంచి బయటపడడం. ఒక్కసారి ఆ 2 బయటపడినాయి అంటే సహజంగా మళ్ళీ బాగానే వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ 2 కానీ చక్ర బాగా హీల్ అవ్వాలంటే ముందు మనం భూదేవితోటి అనుసంధానం ఎక్కువ ఉండాలి. అందుకే సొమాటిక్ మెడిటేషన్, ఈ గ్రౌండింగ్ మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఈ 2 చక్రాలు కొంచెం త్వరగా బాగా హీల్ అవుతాయి అన్నమాట. ఆ బ్లాక్స్ అన్ని అక్కడ ఉన్న బ్లాక్స్ పోతాయి. అది నిన్న మనం నేర్చుకున్నాం. ఈరోజు జర్నలింగ్ అనేది నేర్చుకుంటాం. ఈ జర్నల్స్ అన్నీ రాస్తూ ఉంటాం కదా, గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తూ ఉంటాం, ఫర్గివ్నెస్ జర్నల్ రాస్తూ ఉంటాం. సో అసలు ఏంటి ఇంపార్టెన్స్, ఏంటి వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్క దానికి ఏం ప్రత్యేకత ఉంది? చాలాసార్లు మనం జర్నల్స్ రాస్తున్నా కూడా, మంజుల మేడం విన్నారా? వింటున్నాను సార్. ఏంటి వీటి ప్రత్యేకత అంటే ఒకసారి చూద్దాం. అసలు ఏదైనా సరే అనుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు రాయాలి చెప్పండి ఒకసారి ఎవరన్నా. అంటే అనుకున్నప్పుడు వేరే, రాసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తేనే మనం రాయగలుగుతాం. మనకి రాసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. గుడ్. ఇంకా రాసినప్పుడు కళ్ళు బాగా చూస్తాయి, ఇమేజ్ చూస్తుంది. ఇంకా అంటే వేరే వాళ్ళనే ఇంకా రాయడం వల్ల మనం ప్రెస్ పెట్టి రాస్తాం కాబట్టి మనం ఏదైతే అనుకోని ఆ భావాలను గుర్తు చేసుకుంటాం కాబట్టి చాలా ప్రెస్ తో రాస్తాం. అది దానివల్ల ఏమైతే అంటే మనకు మెమొరీగా గుర్తు ఉండిపోతుంది. గుడ్. మైండ్ బాడీ కోఆర్డినేషన్ వస్తుంది దాంతో. గుడ్, కరెక్ట్. ద్వారా రాయటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, అన్ని కరెక్టే, అన్ని కరెక్ట్ అయిన లాభాలే. దీనికి తోడు వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఆర్ఏఎస్ కూడా యాక్టివేట్ అయ్యింది అనమాట. మన బ్రెయిన్ లో ఉండే ఆర్ఏఎస్, రెటికులర్ యాక్టివేటివ్ సిస్టమ్ అనేది కూడా యాక్టివేట్ అయ్యింది. ఇవన్నీ మీరు చెప్పిన అన్ని లాభాలు 100% కరెక్టే. వీటన్నీ ఉంటే బాడీ మైండ్ యాక్టివేట్ అయింది. మనం మనసు పెట్టి రాస్తాం, ప్రెస్ పెట్టి రాస్తాం కాబట్టి అది బాగా సబ్ కాన్షియస్ మైండ్లో కూడా వెళ్తూ ఉంటుంది. దీనితో పాటు ఆర్ఏఎస్ కూడా యాక్టివేట్ అయింది. ఏదైనా మన జీవితంలో ఎందుకు రాయాలి ప్రతిదీ, అది నువ్వు గ్రాటిట్యూడ్ రాసావా, ఫర్గివ్నెస్ రాసావా, లేక అఫర్మేషన్స్ రాసావా, ఏదైనా సరే నీకు అనుకున్న నీ మనసులో వచ్చిన ఒక ఆలోచన రాసావా, రాసినప్పుడు ఏమైందంటే ఈ లాభాలన్నిటితో పాటు బాడీ మైండ్ అలైన్మెంట్లోకి రావటం, ఆ రాసింది మనసు పెట్టి రాయటం వల్ల ఇంకా శ్రద్ధగా రాస్తాం, కళ్ళతో చూస్తూ రాస్తాం. ఆ కళ్ళతో చూసింది చూడటంతో పాటు డబుల్గా మన మనసులో అనుకుంటాం, కళ్ళతో కూడా చూస్తూ ఉంటాం. రాసేది పెద్దగా అనుకుంటా రాస్తే ఇంకా చెవులతో కూడా వింటాం, ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తే వీటన్నిటితో పాటు ఆర్ఏఎస్ కూడా యాక్టివేట్ అయ్యింది, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది ఒక ఫిల్టర్ అనమాట. ఇది ఒక ఫిల్టర్ లాంటిది అనమాట.
ఎలాంటి ఫిల్టర్ ఇది? ఎలాంటి ఫిల్టర్ అంటే ఈ రెటిక్యులర్ యాక్టివేటిక్ సిస్టమ్ నువ్వు ఏమైతే అనుకున్నావో, నువ్వు అనుకున్నప్పుడు దేనికోసమైతే ఇది యాక్టివేట్ అయిందో, ఈ ప్రపంచంలో ఎన్నున్నా సరే అది మాత్రమే నీ దగ్గరికి దాన్నే తీసుకొస్తా ఉండిద్ది అనమాట. దీన్ని కొంతమంది మోటివేషనల్ స్పీకర్లు ఎప్పుడన్నా మీరు సెషన్లో చెప్పేటప్పుడు వింటే వాళ్ళు ఏం చెప్తారంటే రెడ్ కార్ థియరీ అంటారు దీన్ని. వాళ్ళు లోపల సైన్స్ ఏముందో చెప్పరు, కానీ వాళ్ళు చెప్పేది కరెక్టే. ఏం చెప్తా ఉంటారు, మాకు రెడ్ కార్ కొనుక్కోవాలని ఉంది అని మోహన్ అనుకున్నాడు అనుకో. అరే మా సునీల్ కూడా కొనుక్కున్నాడు, మా అక్క కొనుక్కుంది, నేను కూడా కారు కొనుక్కోవాలని రెడ్ కారు కొనుక్కోవాలనుకున్నాడు. బాగా ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమైనప్పుడు ఆర్ఐఎస్ యాక్టివేట్ అయిపోయింది. సో ఆర్ఐఎస్ యాక్టివ్ అయిపోయిన తర్వాత మోహన్ బయటకు వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. ఆఫ్లైన్ సెషన్కి వెళ్తాం, రోడ్డు మీదకి వర్షం అవుతున్నా, రోడ్డు మీద చూస్తూ ఉంటే వచ్చే కార్లన్నీ రెడ్డిగా కనపడతామని అనమాట. వచ్చే కార్లను జాగ్రత్తగా ఉండాలి. వచ్చే కార్లని ఆయనకి అన్ని రెడ్ కార్లు వస్తానే ఉండి, ఈయన ఏ కార్ అయితే అనుకున్నాడో అయ్యే వస్తా ఉన్నాయి. ఆశ్చర్యం. సో మంజుల మేడం కూడా అనుకుంది, వీళ్ళతో పాటు నేను సెషన్ అన్నాను కదా, నేను బ్లూ కార్ కొనుక్కోవాలి అనుకుంది. మంజుల మేడం కూడా అక్కడే ఉన్నారు, ఆమెకు బ్లూ కార్లే కనపడతాయి. చూడండి, అదే రోడ్డు మీద ఉన్నారు, అదే ప్లేస్లో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళకి రెడ్ కార్ కనపడుతుంది, ఒకళ్ళకి బ్లూ కార్ కనపడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇలా కనపడుతున్నాయి అంటే ఈ ర్యాస్ ఏం చేసిద్ది అంటే ఆడ బోల్డ్ ఉంటాయి కార్లన్నీ, 100 కార్లు ఉన్నాయి అక్కడ, అన్ని రకాల కార్లు ఉన్నాయి. నీ ర్యాస్ యాక్టివేట్ అయింది కాబట్టి నీకేం కావాలో అదే తీసుకొచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రపంచంలో ఏం ఉన్నాయి, ఏం జరిగినాయి అన్నీ పక్కన పెట్టండి. అసలు ఎలా జరిగిద్ది అనేది కూడా నీకు సంబంధం లేదు, కానీ నీకు ఏం కావాలో అది తేవటం కోసం తపన పడతా ఉండేది అనమాట. ఆర్ఏఎస్ ఏం చేసింది అంటే మా వాడు ఇది కోరుకున్నాడు కాబట్టి నేను ఇది తేవాలి అనుకున్నది ఫిక్స్ అయిపోయింది. నీకు అదే కనపడేటట్టుగా చేసిద్ది అనమాట. అక్కడ బోల్డ్ కార్లు ఉంటాయి, అవన్నీ నాకు అవసరం లేదు కాబట్టి తీసి పడేసిద్ది అనమాట. ఫిల్టర్ చేసేసిద్ది. బ్రెయిన్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎందుకు ఫిల్టర్ చేసిద్ది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మా వాడికి రెడ్ కారు కావాలి, నేను బ్లూ బ్లాక్ చూపిస్తే ఏం లాభం, ఎనర్జీ వేస్ట్ కదా. అందుకని ఎనర్జీ సేవ్ చేసిద్ది అనమాట. అంటే నీ కోరిక ఏదైతే ఉందో నీకు కావాల్సిన ఎనర్జీ మొత్తం ఆ కోరిక మీదే పెట్టిద్ది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తప్పుడు కోరిక కోరుకున్నావా, మంచి కోరిక కోరుకున్నావా, దానికి సంబంధం లేదు. నువ్వు ఏం కోరుకున్నావా అదే. బాలకృష్ణ సార్ రావాలి తిట్టాలని ఫిక్స్ అయి కూర్చున్నావు అనుకో, అది మంచిదా చెడ్డదా అనేది చూడదు. సో ఎక్కడ పనున్నా, ఎక్కడ నేనేదో ఊరు వెళ్దామని వెళ్తే ఈయన బలంగా కోరుకున్నాను అనుకో, నాకు బస్సు అందుకో ట్రైన్ అందుకో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాను నేను. అంటే ఎన్నో వండర్స్ జరుగుతాయి. ఆర్ఏఎస్ యాక్టివేట్ అయితే ఎన్నో వండర్స్ జరుగుతాయి. ఏం చేసిద్ది అది, నీకు ఏం కావాలో అది మొత్తం తీసేసి, నీకు అవసరం లేని అన్ని తీసేసి ఫిల్టర్ చేసేసి నీకు కావాల్సింది మాత్రమే కనపడేటట్టు చేసింది. అందుకే అదే రోడ్డు మీద ఉన్న బ్లూ కార్లన్నీ మంజుల మేడం కనపడుతుంటే రెడ్ కార్లన్నీ మోహన్కి కనపడుతున్నాయి. అదే రోడ్డు, అదే ప్లేస్లో ఉన్నారు ఇద్దరు, అన్ని కార్లు పోతానే ఉండి, కానీ ఎవరికి ఏం కావాలో అదే కనపడుతుంది అనమాట. ఇది ఆర్ఏఎస్ ప్రత్యేకత. మనం రాయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్ఏఎస్ యాక్టివేట్ అయిపోద్ది. ఎప్పుడైనా రాయటం వల్ల లాభం ఏంటో మనకు తెలియాలి. అందుకే ప్రతిదీ రాయాలి 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 రాయాలి. ఏమనిపించినా సరే రాయాలి. ఇప్పుడు ఏమేమి రాయాలో చూద్దాం. మనం 3 రకాల జర్నల్స్ రాయాలి లైఫ్లో, కనీసం 3. ఇందులో చాలా రకరకాల అందులో చెప్పుకుంటా పోతా ఉంటే ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ గ్రీఫ్ జర్నల్, గ్రేస్ జర్నల్, గ్రాటిట్యూడ్ జర్నల్. మనం చాలాసార్లు చెప్తా ఉంటాం, ఏం చెప్తా ఉంటాం, ఫర్గివ్నెస్ అబ్బో హైయెస్ట్ ఇది, అది చేస్తేనే మనకి ఎన్ని వస్తూ ఉంటాయి అని చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ 100%. గ్రాటిట్యూడ్ ఇది కూడా హైయెస్ట్ ఎలివేటెడ్, ఇవన్నీ పైనే ఉంటాయి. ఇవన్నీ మనం రాయాలి, లేకపోతే ఇవన్నీ మనం ఎలివేటెడ్ ఎమోషన్స్ మనం తీసుకురావాలనుకుంటున్నాం, ఫర్గివ్నెస్ చేద్దాం. కానీ ఈ ఫర్గివ్నెస్ అనేది అంత తొందరగా వచ్చిద్దా? ఫర్గివ్నెస్ చేస్తానే ఉంటాం అందరినీ. వంతు గారు ఉన్నారు,
ఇన్ని రోజు సరదాగా మనం రోజు కబుర్లు చెప్పుకుంటున్నాం కదండి, నేను ఏదో పొరపాటున ఒకసారి బూతు మాట తిట్టా. అప్పుడు వంత ఏమనుకున్నది హట్ అవుతుంది కదా సహజంగా. అంత పెద్ద అరే ఇంత నేను గురువులాగా చూస్తుంటే ఇంత మాట అంటాడా నన్ను అన్నది. అప్పుడు నేను సారీ చెప్పినా కూడా అది ఎక్కదు ఇంకా. ఎందుకు నన్ను అన్నాడు. నేను అసలు ఎంత అందరితో ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటాను, నేను గురువులాగా చూస్తూ ఉంటాను, నేను అందరికీ చెబుతూ ఉంటాను నా గురువు అని. అట్టడిది నన్ను ఇంత మాట అన్నాడా. అప్పుడు వనిత సరే నరేంద్ర సార్ క్లాస్కి వెళ్ళింది ఆ రోజు. వెళ్తే నరేంద్ర సార్ చెప్పాడు, వనిత నువ్వు అందరిని ఫర్గివ్ చేసేస్తే నీకు బాగా జరిగిద్దని. సరే వనిత ఏం చేసింది, ఐ ఫర్గివ్ బాలకృష్ణ సార్ అన్కండిషనల్, ఐ ఫర్గివ్ బాలకృష్ణ సార్ అన్కండిషనల్, ఐ ఫర్గివ్ బాలకృష్ణ సార్ అన్కండిషనల్ అంటానే ఉంటుంది. కానీ ఫర్గివ్నెస్ చేయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ అవదనమాట. అంతేకా మనం చాలాసార్లు ఫర్గివ్నెస్ చేసినా కూడా ఎందుకు జరగదంటే, ఏ ఏ ఎమోషన్ అయితే బాలకృష్ణ తిట్టడం వల్ల వనితకు వచ్చిందో ఆ ఎమోషన్ అనేది ముందు దాన్ని తీసేయకుండా నువ్వు ఫర్గివ్నెస్ అనేది చేయలేవు ఎప్పుడు. చూడండి, మనం ఎదురెదురుగా మనుషులో ఉన్నప్పుడే కొంచెం గౌరవంగా మాట్లాడుకుంటాం. కోపం ఉన్నా కూడా ఏమండి మీరు ఎట్ట అన్నారు కదా అంటాం. అదే లోపలైతే అంటున్నాం, దొంగ నా కొడక నువ్వు నన్ను నిన్ను మాట్లాడి అని అంటాం. ఆ దొంగ మొండ చూడవే నిన్నటి దాకా నేను పెట్టింది తిని ఈ రోజు నన్ను తిట్టింది అని బూతులే తిట్టుకుంటాం. రియల్గా మనసులో ఎప్పుడు ఇలానే అనుకుంటాం, పైకి మాత్రం అలా మన పెదవులతో అలా గౌరవంగా మాట్లాడతాం. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్గివ్నెస్ కూడా మనం పైకి పెదవులతో మాట్లాడేలాంటిది అనమాట. ఈ గ్రీఫ్ జర్నల్ ఎందుకు రాయాలంటే, నీకు దేని వల్ల అయితే నువ్వు గాయపడ్డావో ఆ గాయం వల్ల వచ్చిన పెయిన్ ముందు మనం తీసేయాలి. ఎందుకు మనం గ్రాటిట్యూడ్ కానీ, నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పినా కూడా ఎక్కదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అది గ్రీఫ్తో నిండిపోయింది. నువ్వు గ్రాటిట్యూడ్ చెబుతూ ఉంటే ఎక్కడే లేదు. మన పాత్ర కడగని పాత్రలో పాయసం ఉన్నట్టే ఉండేది. గ్రాటిట్యూడ్ అంటే పాయసం లాంటిదే కదా, అదొక అద్భుతమైన అమృతం లాంటిది. అమృతాన్ని ఎక్కడ పోతున్నావు నువ్వు? ఇన్ని వందల కోట్ల మలినాలు ఉండవు దాని పాత్రలో పోతున్నావు. అందుకే మన ఫర్గివ్నెస్ కానీ మన గ్రాటిట్యూడ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఎందుకు పనిచేయవు. నేను రోజు మనం ఇలా చెప్పుకుంటున్నా కదా, అయినా రిజల్ట్ రావట్లేదు సార్, నేను రోజు చెబుతానే ఉన్నాను సార్ అనుకుంటా ఉంటాం. కాబట్టి ముందు మనం ఈ గ్రీఫ్ జర్నల్ రాయాలి. ఏ ఎమోషన్ అయితే ఉందో ఆ ఎమోషన్ మీద ఉన్న కోపం, కసి ఇవన్నీ ఉంటే మనకి లేవు అనుకున్నామంటే అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని అర్థం. ఎప్పుడు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ GRIEF గ్రీఫ్ గ్రీఫ్. అంటే ఇవన్నీ ప్రతి ఎమోషన్ చాలా నేను చెప్పే ప్రతి పదం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇంత క్లారిటీగా మీకు చెప్పడం చాలా తక్కువ మంది చెబుతారు, గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు సీరియస్గా చెప్తున్నాను అదే, అందరు గ్రాటిట్యూడ్ ఇవే చెబుతూ ఉంటాం. మనం ఎక్కడ చూసినా గ్రీఫ్ జర్నల్ చాలా తక్కువ మంది రాస్తూ ఉంటాం అనమాట. అది కూడా మనం వాడే పదాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు ఇంకా వనిత ఏం చేసింది, తెలంగాణలో ఎన్ని పదాలు ఎన్ని బూతులు ఉంది ఆ బూతులు మొత్తం తిట్టుకుంది. నన్ను తెలంగాణ భాషలో ఎన్ని బూతులు ఉన్నాయి అవి మొత్తం తిట్టుకుంది, మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. కానీ ఎవరిని అంటుంది, తనే అనుకుంటుంది, నన్ను అంటల్లా. నేను ఎదురు దొరకట్లేదు కదా అంటానికి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఆమె అనుకుంటున్నా కూడా పోవట్లేదంటే నేను దొరకట్లేదు ఆమెకి. నేను అన్నాను, నా దారి నేను పోయాను, ఆమె మనసులో ఫీల్ అవుతుంది, బాధపడతా ఉంది. సో ఇప్పుడు మనం గ్రీఫ్ జర్నల్ రాయాలి. సో మనం అన్నందువల్ల మనకి ఏ భావం ఏ బాధ కలిగిందో ఆ బాధ అనేది మనం తీసేయాలి ముందు. చూడండి, జీవితంలో మనం ఎప్పుడు హైయెస్ట్ బాగా అత్యంత ఎక్కువగా ఎవరి వల్ల బాధపడతామంటే మన కుటుంబ సభ్యుల వల్ల, మనం బాగా ప్రేమించే వాళ్ళ వల్లే బాధపడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందులో మొగుడు, పెళ్ళం, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న, తర్వాత అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, హైయెస్ట్ టాప్ లిస్ట్లో వెళ్ళామంటారు. మనం ఈ మాట 10 మందిలో పొరపాటును కూడా చెప్పుకోలేము. మా ఆయన మీద నాకు కోపం ఉంది అని మేము చెబుతావా? చెప్పుకోం. ఎందుకు? అదేమనుకున్నదో వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా సంబంధం లేదనుకునేదని భయం మనకి. ఆ ఫీలింగ్ తోటి మనసులో ఉన్న భావాలు ఎవరితో షేర్ చేసుకోం కొన్ని పర్సనల్ విషయాలు.
ఎవరితో షేర్ చేసుకున్నంతకాలం అవి అట్నే పేరుకుపోయి ఉంటానే ఉంటాయి అన్నమాట. ఇవి పేరుకుపోయి అలానే ఉండిపోతాయి. కాబట్టి అవి ముందు మనం తీసేయాలి. ఎప్పుడైతే నువ్వు గ్రీఫ్ జర్నల్ ఆ బాధని మొత్తాన్ని తీసేస్తావో అప్పుడు నువ్వు ఫర్గివ్నెస్ చెప్పినా కూడా వర్కౌట్ అయ్యింది. అప్పుడు నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పినా కూడా వర్కౌట్ అయ్యింది అనమాట. సో గ్రీఫ్ జర్నల్ అంటే ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి గ్రీఫ్ జర్నల్ మనం ఎవరి మీద రాస్తున్నాం ఎవరికి చెప్పక్కర్లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ మనసాక్షికి మీరు ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఇంతకీ వనిత వింటుందా లేదా అర్థం కాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సార్ ఇప్పుడు ఏ టైంలో రాయాలి సార్? ఆ? ఎప్పుడన్నా రాయచ్చు సార్. ఏ టైంలో సార్? చెప్తా. టైం అంటూ ఉంటా. ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళా. ఏం రాయాలో ఎట్ట రాయాలో చెప్తా. ఈ రోజు మొత్తం ఇదే. సార్ 2 అడుగుతున్నారు, రోజులైనా ఇదే వింటున్నారా? చూసుకోవాలి. తింటున్నారా అని అడగట్లా, వింటున్నారా అని అడిగారు. వాయిస్ రావటం. నేను తింటున్నా అని నువ్వు వీడియో ఆఫ్ చేసిన అర్థమైంది. నేను చక్కగా వింటున్నా. లేదు లేదు, చెప్పండి. తిన్నా పర్లేదు. ఇప్పుడు రోజు పెట్టకుండా తినేదే కదా. కొత్తగా తింటున్నావా ఏంది ఈ రోజు ఏమన్నా? రోజు చేసే పని అదే కదా. వీడియో ఆఫ్ అందరికి చేసిండు, పెట్టకుండా. తనే నాకు ఆ వీడియో ఆఫ్ చేసిండు. సరే వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు గ్రీఫ్ జర్నల్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మన గ్రాటిట్యూడ్ మన ఫర్గివ్నెస్ వర్కౌట్ కాకపోవడానికి ఇవే రీజన్స్. ఇవి చాలా చాలా ఓపెన్గా చెప్పుకుంటేనే, మీరు పెద్ద పెద్ద సెషన్కి వెళ్ళినప్పుడు ఇంత ఓపెన్గా చెప్పరు. కొన్ని బూత్ పదాలు వాడటానికి ఇష్టపడకుండా అందరు హుందాగా డిగ్నిఫైడ్గా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మన జీవితంలో సగం దరిద్ర సంవత్సరాలు అట్నే ఉండిపోతూ ఉంటాయి. చాలా సమస్యలు మనం ఎవరితో పంచుకోలేమన్నమాట. పంచుకోకపోవటం వల్లే అలా ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ గ్రీఫ్ జర్నల్ రాసే ముందేంటి చెప్పుకున్నాం కదా, లిస్ట్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్. తర్వాత ఎవరు ఉంటారంటే మన కొలీగ్స్, జాబ్ ఎంప్లాయీ, అది ఎక్కడన్నా ఏ ప్రొఫెషన్లో ఉంటామో మనం ఆ ప్రొఫెషన్లో ఉన్న కొలీగ్స్లో ఉంటారు. మనతో బాగా మాట్లాడతాడు, మన వెనకే గోతులు తవ్వేవాళ్ళు అక్కడే ఉంటారు. సునీల్ నువ్వు సూపర్ అంటాడు, సునీల్కి వచ్చే కాంట్రాక్ట్ వాడు నొక్కేస్తాడు సైలెంట్గా. రైతులు మాత్రం సునీల్తో పార్టీ చేసుకుంటాడు, బయటికి వెళ్ళి అది నొక్కేస్తాడు ప్రాజెక్ట్. అక్కడ మనం హర్ట్ అవుతాం బాగా. ఎక్కడ హర్ట్ అవుతాం? ఎందుకు వీళ్ళ దగ్గర ఎందుకు హర్ట్ అవుతాం చూద్దాం. ఇంకొకటి, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే చిన్నప్పుడు నా చెడ్డ దోస్తులు వీడు నా ఫ్రెండ్స్ అనుకుంటా ఉంటాం. చూడండి, మనం బాగా ప్రేమించే వాళ్ళ దగ్గరే మనం అంత బాగా హర్ట్ అవుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే హైయెస్ట్ శిఖరం ఉంటుందో అక్కడే అంత లోతు కూడా ఉండేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. కాబట్టి ఈ బ్యాచ్లో ఇప్పుడు మనం ఈ లిస్ట్ రాసుకోవాలి. ఎవరి లిస్టు ఎవరికి చెప్పక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఓపెన్గా రాసుకోవాలి. ఫస్ట్ కోపం ఉన్నా రాకపోయినా మీ లైఫ్ పార్ట్నర్కి ముందు రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ మా ఆయన నేను బాగా రోజు ముచ్చట్లాడుకుంటూ ఉంటాం, కారులో తిరుగుతూ ఉంటాం కదా అనుకుంటా ఉంటాం. ఇవన్నీ కాదు. ఇవన్నీ ఈ రోజే కాదు, ఎప్పుడో ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. అవన్నీ నీ సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుంటాయి. నీ కాన్షియస్ మైండ్ మూడు కారు కొని పట్టు చెరువు అనగానే మర్చిపోయింది. మా ఆయన మంచోడే అనుకునేది అనమాట. ఎవరు అనుకునేది? కాన్షియస్ మైండ్ అనుకునేది. సబ్ కాన్షియస్ మైండ్ చూసావా, పెళ్ళైన కొత్తలో వాడు తిట్టిన బండబుతులు కూడా గుర్తుంటాయి. నేను మగోండి, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు కదా. అరే నేను ఎంత ప్రేమగా ఈయన దగ్గరికి వస్తే నీ మాట అంటాడా అని బాగా లోపల ఫీల్ అయ్యి అంటావు. కొత్త కదా, అప్పుడు ఏం ఎదురు చెప్పలేము. కానీ ఈ ఫీలింగ్ ఏం చూసావా, అది సబ్ కాన్షియస్ మైండ్లో అట్నే ఉండిపోయింది అనమాట. కొన్ని రోజులు సంసారం చేసిన తర్వాత మనం మర్చిపోయిన కాన్షియస్ మైండ్ మర్చిపోయింది. ఈ తేడా మనకు తెలియాలి. నువ్వు మర్చిపోలేదన్న సంగతి నీకు గుర్తున్న సంగతి నీకు తెలియదు. మనకు తెలుసు కాబట్టి లేడీస్ అని చెబుతున్నా. జెంట్స్ అయినా అంతే, లేడీస్ అయినా అంతే, ఎవరికైనా అది ఒకటే. అంటే భావాలు మనం చాలాసార్లు ఎందుకు మర్చిపోతామంటే కారణం, కొన్ని రోజుల తర్వాత మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే మెమరీ ఎప్పుడు పర్మనెంట్ మెమరీ. ఆ రెండింటికి డిఫరెన్సెస్ చూసాం కదా. ఇది షార్ట్ టెంపర్ మెమరీ అనమాట. మహా ఉంటే ఒక 7 రోజులు గుర్తుంటాయి. 7 రోజుల తర్వాత పెద్దగా ఏ గుర్తుండవు. 6 నెలలు ఆగారంటే అసలు మీకు పూర్తిగా జరిగిన సంఘటన కూడా మీకు గుర్తుండదు. ఈ కాన్షియస్ కానీ సబ్ మన కాన్షియస్ కాన్షియస్ మైండ్కి
సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు పాట మీద నువ్వు ఇగో ఇంకా 5 నిమిషాలు నువ్వు చచ్చిపోతావు అని కూడా గుర్తుంటాయి. అది ఎప్పటికీ మర్చిపోదు. నువ్వు మరలా జన్మెత్తినా కూడా మళ్ళీ క్యారీ చేస్తూనే ఉంటావు అవి. నీకు జన్మల మీద నమ్మకం ఉంటే మళ్ళీ నువ్వు జన్మెత్తినా కూడా నువ్వు క్యారీ చేస్తావు. లేదు అయ్యా అంటే నీ ఇప్పుడు నుంచి నీ 7వ తరం రాబోయే 7 తరం వాడికి కూడా వచ్చింది ఇది. ఈ రోజు నువ్వు ఏదైతే ఉన్నావో 250 సంవత్సరాల తర్వాత నీ పుట్టే ముదిమావుడు అంటాడు కదా వాడు. 7th జనరేషన్ దాటితే కూడా గుర్తుంటాయా? 8వ జనరేషన్ కూడా గుర్తుంటాయి. 99.6% గుర్తుంటాయి. ఆ 0.4% 9, 10, 11 జనరేషన్స్లో గుర్తుంటాయి అన్నమాట. మన 7th సెన్స్ సినిమా ఒకటి గుర్తు చేయమని చెప్పాను, ఒకడు కూడా గుర్తు చేయాలి మీరు. మళ్ళీ నేనే గుర్తు చేసి నేనే చెప్పాలా మీకు? సారీ సార్. గుర్తు చేయాలి. ఈ సెవెంత్ సెన్స్ అనే సినిమా ఈ కాన్సెప్ట్ మీద తీశారు. 99.6% 7 జనరేషన్లో గుర్తుంటాయి. కానీ వాడు 450 సంవత్సరాల క్రితం వాళ్ళ ముత్తాతలు జనరేషన్లో ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద వైద్యుడు. ఆ జీను వీళ్ళలో ఉంది. అంటే 0.4 ఉంది కదా, ఇది 99.6% ఉంటాయి 8 జనరేషన్లో. మొదట 8 జనరేషన్లో 99.6% జీన్స్ ఉంటాయి. ఈ 0.4 ఉంది కదా, ఈ 0.4 అనేది రేర్ అనమాట. ఆ తర్వాత ఎక్కడో ఉంటే ఎక్కడో 1 కోటి మందిలోనో అది వస్తూ ఉంటాయి అనమాట. ఆ కోటి మందిలో వీడికి వచ్చింది అనమాట, హీరోకి సూర్యకి. ఆ జీన్ని వీళ్ళు ఎక్స్ట్రాక్ట్, ఆ వాడి దగ్గర నుంచి ఆ జీన్ డిఎన్ఏ నిర్మాణాన్ని తీసుకోవడానికి, ఆ జీన్ స్ట్రక్చర్ని తీసుకోవడానికి వీడు వాడి మీద వెంటాడుతూ ఉంటారు. ఆ సినిమా కాన్సెప్ట్ అదనమాట. సో మనం అనుకుంటామంట 400 సంవత్సరాల క్రితం ఏంటంటే 400 సంవత్సరాల క్రితం ప్యూర్ సైన్స్ అదంతా. 0.4% అనేది ఆ 250 సంవత్సరాల తర్వాత 8వ జనరేషన్ తర్వాత ఉంటాయి అనమాట. అది కోటి మందిలో ఒకరికో ఇద్దరికో వస్తూ ఉంటాయి. అది కాబట్టి ఈ ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయో అవన్నీ పర్మనెంట్గా శాశ్వతంగా గుర్తుంటాయి. అందుకే మనకు తెలియదు అనమాట, అరే నాలో ఈ ఎమోషన్ ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. మనం ఏం చేసాం అప్పుడు అని బలవంతంగా అక్కడ సరే అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది కాబట్టి మనకి ఇంకా గెస్ట్ హౌస్ తర్వాత ఇంకా చాలా మందికి అది రేపు ఇంకోటి చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనకి రాసి ఏం చేసిద్ది ఇక్కడ, నీకు ఏది అవసరం లేదో అవన్నీ తీసేసిద్ది. ఎందుకు తీసేసిద్ది? మా వాడు ఎనర్జీ వేస్ట్ కాకూడదు. మా వాడు రెడ్ కార్ కొనుక్కున్నప్పుడు ఈ బ్లాక్ బ్లూ ఇవన్నీ మనకి ఎందుకు, నా ఎనర్జీ వాడి కోసం ఎందుకు, అనవసరమైన వాటి కోసం ఎందుకు వేస్ట్ చేయాలని మన బ్రెయిన్ మన ఎనర్జీ చూడండి, మన బాడీలో ప్రతి పార్ట్ మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనకే అర్థం కావట్లేదు అది. మన అడ్రినలిన్, మన కార్టిసోల్, మనం ఏదైతే నెగటివ్ అనుకుంటున్నామో ఇవన్నీ అవి కాపాడినంతగా ఈ ప్రపంచంలో ఇంకే కాపాడడం మనల్ని. అలారం సిస్టమ్ అంటే ఏంటి? మనకి ఏ అలారం వచ్చినా, మనం ఆపద వచ్చినా కూడా ముందు మనం గుర్తుపెట్టేది అదే కదా. ఎందుకు దేశంలో సెక్యూరిటీ పెట్టుకుంటాం, బార్డర్లో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటాం? శత్రువులు వస్తే ముందు తెలిసేది వాళ్ళకి. అంత గొప్పగా పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం తప్పుదారి పట్టిస్తున్నాం, వాటిని తప్పుదారి పట్టిస్తున్నాం. సో రాయటం వల్ల అది జరిగింది. ఇప్పుడు ఈ గ్రీఫ్ ఎక్కడ ఉంది? ఇదంతా పేరుకుపోయి ఉందన్నమాట. ఈ గ్రీఫ్ పోవాలి ఇప్పుడు. సో గ్రీఫ్ ఎక్కడ ఉంది? మన రక్త సంబంధం దగ్గర, మన కొలీగ్స్ దగ్గర, మూడోది మనల్ని బాగా ప్రేమించే ప్రాణ స్నేహితుల దగ్గర. అంటే అందరి దగ్గర ఉండేదని కాదు, అంటే మనం ఎక్కువగా ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ వల్లే మనం గాయపడతాం. ఆ గాయాలు మనకి తొందరగా మారవు. ఎవడో దారిని పోయేదాన్ని ఒకసారి అంటే వాడు మనం తిడితే మనం కూడా 4 తిడతాం, అంతతో అది పోయింది. అది పెద్దగా మనం పట్టించుకోం. అయిన వాళ్ళు తిడతారు చూడు, దానికి మాత్రం మనం వదులుకోలేం, మర్చిపోలేం, గింజుకుంటూ ఉంటాం. నన్ను తిట్టింది మొత్తం, ఇంక ఇదే పాట పాడతాం. ఎప్పుడు అత్త తెచ్చుకొని 10 సంవత్సరాలు కూడా, అప్పుడు ముసలిది ఉంది కానీ నన్ను చాలా మాట్లాడిందే, ఇప్పుడంటే లేదు కానీ అని చెప్తానే ఉంటాం అనమాట ఫ్రెండ్స్తో చెప్పుకునేటప్పుడు. ఇవన్నీ ట్రూత్. మన ఇళ్లలో కబుర్లు చెప్పుకునేటప్పుడు చూస్తామంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్లో కంటిన్యూస్గా రీప్లే అవుతూ ఉంది. ఎందుకు అవుతున్నాయి? నువ్వు అసలు క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయటిల్లా. పాత్ర వంట చేసుకుంటున్నావు, తింటున్నావు, మళ్ళీ తెల్లారు అదే పాత్రలో వండుకుంటానే ఉండవు, బతుకంతా ఎట్నే గడిచిపోతుంది మనకి. సో అది క్లీన్ చేసుకోవాలన్నా కూడా నువ్వు ముందు ఆ ఇంటెన్సిటీ అనేది పోవాలన్నమాట. అందుకే గ్రీఫ్ జర్నల్ రాయాలి. ఇప్పుడు గ్రీఫ్ జర్నల్ ఎలా రాయాలో చూద్దాం.
సో ఇప్పుడు బాలకృష్ణ ఇందాక తిట్టాడు కదా, ఇప్పుడు అన్ని బూతులు తిట్టుకుంది కదా, నన్ను తిట్టింది, కానీ కాదు, సాటిస్ఫై అవదనమాట. ఎందుకు? ఎదురుగా నేను లేను కదా, ఆ పర్సన్ లేడు, భర్త అయినా సరే ఎదురుగా ఉన్నా కూడా కసికసిగా తిట్టినప్పుడే అవి పోతాయి అనమాట. అందుకని గ్రీక్ జోర్నల్ రాయించాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చొని రాయాలి. నెక్స్ట్ ఇంకొక పని పెట్టుకొని మా ఆయన పిలుస్తాడేమో, నాకు ఇంకొక పని ఉంది తొందరగా రాసి వెళ్ళాలి అనుకున్నప్పుడు రాయొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రీఫ్ జర్నల్ రాసేటప్పుడు అవసరమైతే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒక్కళ్ళే కూర్చొని రాసుకోవాలి. ఇది రియల్గా ఇంపార్టెంట్. ఇంకొక అరగంట వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్నప్పుడే రాసుకోవాలి. ఇప్పుడు రాయాలి. ఏం రాయాలి, ఎలా రాయాలి రియల్గా గుర్తుపెట్టుకోండి. వీడు బాలకృష్ణ, వీడు ఒక గురువు అంట, నేను వీడు గురువు అని చేసినా కూడా దొంగమోహుడు నన్ను ఇంత మాట అన్నాడు, ఇలానే రాయాలి. అప్పుడే నీ కసిపోయింది. ఆ రాసేటప్పుడు వాడు నీ కళ్ళ ముందు కనపడాలి రియల్గా. దొంగమోహనుడు అట్టోడు నన్ను ఇంత మాట అంటాడా, ఆయన అంతమంది ఉండదు, నన్నే అనాల ఇంత మాట. ఇప్పుడు అసలు ఎవడైనా అంతగా ఈ మొగోళ్ళందరూ వెతవలేను, ఒక్క నా కొడుకుని కూడా నమ్మకూడదు, మనం గురువుని అనుకుంటాం కానీ వీళ్ళందరూ ఎట్లా చూస్తారు అని ప్రతి పదం నువ్వు రాయాలి మనసులో. ఆ రాసేటప్పుడు కళ్ళ ముందు వాడు కనపడతా ఉండాలి నీకు. అప్పుడు ఏ ఇంటెన్సిటీ అయితే నీ మనసులో ఉందో అప్పుడే అది పోయిద్ది అనమాట. అది పోనంత వరకు నువ్వు ఎన్ని రోజులు ఫర్గివ్నెస్ చెప్పినా కూడా పోదు. లింక్ పంపనా? లింక్ అంటే ఇప్పుడు సార్ వీళ్ళు భార్యలనే రాయి ఉండదు కదా సార్, భర్తల మీద పంపండి. ఆగండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్తా. ఇప్పుడు ఆ రోజు నువ్వేదో మా పిన్ని మేము మాట్లాడొద్దు ఇంకా అని అనుకున్నాం, కానీ నీ పిన్ని మీద నీకు చాలా కోపం ఉండేది. అంటే ఇప్పుడు కాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు కోపం లేని ఎవరికి? నీ కాన్షియస్ మైండ్కి. నీ సబ్ కాన్షియస్ మైండ్ మీ పిన్ని మీద ఎంత పోరాటం చేసింది. ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళు. అసలు ఎన్ని బూతులు తిట్టుకున్నట్టావు మనసులో. దొంగ మొండ ఎట్టడిది, మా సంసారం నాశనం చేసింది, మా నాన్న వల్ల వేసుకుంది, ఇలాంటి పదాలే వాడతాం. గుర్తుపెట్టుకో. నువ్వు రాసేటప్పుడు కూడా మీ పిన్ని ఫస్ట్ నువ్వు ఆమెకే రాయాలి. నువ్వైతే అప్పటి వరకు నీ జీవితంలో నీకు మంచి జరగదు. రియల్గా చెబుతున్నాను. అంటే మంచి జరగదని నేను కోరుకోవట్లేదు. అంటే నీ యాక్సెప్ట్ చేయదు. నీ ర్యాసు నీకు కావాల్సినవి తీసుకురాదు. ప్యూర్ సైన్స్ ఇదంతా. సైన్స్ సైకాలజీ అంతే. మనమేం కథలో మ్యాజిక్ చేయట్లేదు. ఇక్కడ మ్యాజిక్లు ఏం జరగవు. మ్యాజిక్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే మన మనసే చేయగలిగిద్ది. మన మనసు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నప్పుడే మ్యాజిక్ జరిగిద్ది. ఇప్పుడు నువ్వు పిన్నికి రాస్తున్నావంటే ఇక్కడ నీకు ఎవరు ఉండరు, నీ మనస్సాక్షి మాత్రమే ఉండిద్ది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎలా రాయాలనుకునేది. ఇంతకన్నా దారుణమైన పదాలు వాడేవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు ఆడే తిట్టుకున్నప్పుడు దొంగ నంజాన్ని తిట్టుకున్న పదాలు చాలా ఉంటాయి. ఇలానే తిట్టుకుంటారు. ఊర్లో ఎప్పుడు చూడలా? అదేదో కొత్త పదాలు ఏం కాదు. కాకపోతే ఇంకొకటి ముందు చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటాం. సో నువ్వు రాసేటప్పుడు అలాంటి పదాలే వాడాలి. అప్పుడు ఆ వయసులో ఆ మోహను ఆమెను ఎలా తిట్టాలనుకున్నాడో అలా తిట్టాలి. ఇప్పుడు వీలుంటే ఆ పేపర్ మీదే కనపడతా ఉండాలి. సో ఆ వాడు చూడండి, ఆడు నీ శత్రువు. ఇప్పుడు వాడిని నువ్వు వదిలించుకోవాలి. ఎవరి కోసం వదిలించుకోవాలి? మన కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. వాడిని ఎవరి కోసం వదిలించుకోవాలి? మన కోసం. మనం ఆనందంగా ఉండటానికి, మన అఫర్మేషన్స్ జరగటానికి. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నామంటే మన కోసం చేస్తున్నాం అన్నట్టు. మన పాత్ర మనం క్లీన్ చేసుకోవటానికి. సో మన ఫర్గివ్నెస్, మన గ్రాటిట్యూడ్ సక్సెస్ అవ్వాలంటే ముందు ఇవన్నీ వదిలించుకోవాలి. కాబట్టి ఈ లెటర్ అలా రాయాలన్నమాట. సో మీ మనసులో ఎన్ని రకాల ఫీలింగ్లు ఉంటే ఇంకా ఇప్పుడుది వడ్డీతో కలిపి కూడా ఇంకా 4 తిట్టుకొని రాయండి. గుర్తు రాకపోతే బూతులు కూడా తిట్టుకొని రాయండి. మీకు బూతులు తెలియకపోతే ఒకరోజు స్పెషల్గా ఒక పావు గంట క్లాస్ తీసుకుంటా, బూతులు ఎట్లా తిట్టుకోవాలో. నేను కోచింగ్ కాబట్టి అన్నీ చెప్పాలి కదా. అదే అడుగుతున్నా, మరి బూతులు ఎట్లా తిట్టాలి సార్ అని. ఏం అక్కర్లేదు. తీసుకొని తెలియదండి సార్. అంతగా ఎందాక చెప్పాగా, పెన్ను పేపర్ తీసుకున్న తర్వాత ఆడు నీ పేపర్ మీద కనపడతా ఉండాలి. నువ్వు రాసేటప్పుడు వాడు బొమ్మ మాట సినిమాలో కనపడతా ఉండదు చూడు. వాడు పారిపోయి లెటర్ చదువుతుంటే ఆ లెటర్లో వాడు బొమ్మ కనపడతా ఉండేది. అట్లా నువ్వు ఎవరిని తిట్టనుకున్నావో నీ మొగుడు బొమ్మ కనపడాలి అక్కడ, మీ అత్త బొమ్మ కనపడాలి, మీ పిన్ని బొమ్మ కనపడాలి అక్కడ, మీ ఆవిడ బొమ్మ కనపడాలి. ఎవరికైనా సరే ఇక్కడ ఆడ మగ తేడా